సార్ ఎస్ నమస్కారం సార్. వాట్ యు వాంట్? మేమందరం కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మీ బ్యాంక్లో లోన్ ఇచ్చారంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ కాంటాక్ట్ అవర్ మేనేజర్. ఏమంటున్నారా? మనలాంటి వాళ్ళకి లోన్ ఇవ్వరట. నీ నోరు ఫెనాయిల్తో కడగా వెళ్ళి మేనేజర్ని కలవమన్నారు అంతే కదా సార్? అవును. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనకి లోన్ దొరకదు. అటు చూడరా. అయ్యయ్యో, రే మనం లోపలికి వచ్చినట్టు అతను తెలిసిందనుకో మనల్ని మెడ పట్టుకుని బయటికి కట్టేస్తాడు రా. బయటికి గెంటేసినా పర్వాలేదు, బ్యాంక్ దోచుకోవడానికి వచ్చావని చెప్పి బొక్కలో దోచేస్తే మాట్లాడుకుంటారా? నువ్వు రా. ఇదిగోండి సార్, ఇంకా ఏమైనా తీసుకురమ్మంటారా? తిన్నాక చెబుతాం. రే, సంబంధమే లేని వాడితో గొడవ పడ్డాం, కానీ ఇప్పుడు వాడు మనకు అవసరమైన చోట వచ్చి కూర్చున్నాడు. ఏం చేస్తాం, మనం జీవితంలో ఎన్నో తప్పులు చేసాం. ఎందుకు ఫీల్ అవుతుంది? నాకు అందాల్సిన డబ్బులు ఇంకా అందలేదు, కొంచెం ఓపిక పట్టండి అన్న. డబ్బులు అందకపోతే చావరా. నీ కంటికి నేను ఎర్రోళ్ళ ఉన్నానా? 3 ఏళ్లుగా తిప్పిస్తున్నావు, 3 పూట్ల తింటున్నావుగా, ముగ్గా డ్రెస్సులేస్తున్నావు. ఆ రోజు ఎర్రభద్ర థియేటర్ దగ్గర నీ పెళ్ళానికి తలనిండా పూలెట్టి జాలీగా మగధీర సినిమాకి వెళ్ళడం తెలుస్తుంది గాని తీసుకున్న అప్పు తీర్చడం తెల్లరా. ఇచ్చేస్తానన్న. ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద జాలి పడి ప్రయోజనం లేదు గురు. ఉన్న వస్తువులని పారేసి బండి తీసుకెళ్ళిపోదాం. ఈ పని కానీ డబ్బులు ఇచ్చి మాట్లాడరా. చెప్పన్నా. చూడు, నా గురించి తెలుసుగా. తెలుసు అన్న. ఇదే నేను నీకు ఇచ్చే ఆఖరి గడువు. చెప్పిన తేదీకి వస్తాను. డబ్బు ఇవ్వలేదా అన్న ఇచ్చేస్తాను. రేయ్ రండిరా. ఏమండి, నా మాట వినేదంతా అమ్మేసి వాడు అప్పు తీర్చేయండి. గంజి తాగైనా గౌరవంగా నేను అమ్మనని చెప్పానా? ఎవరూ రావటం లేదు కదా. సార్ ఆ? సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ పరిస్థితి మాకు బాగా అర్థమైంది. ఈ కొట్టు మీరు ఇచ్చేటట్టుంటే మాకు లీజుకి ఇస్తారా? ఎంత డబ్బు ఇస్తారు? ఇప్పుడు మా దగ్గర నయ్య పైసా లేదు. అయితే ఒకటి, అప్పు తీర్చమని గొడవ పెట్టి వెళ్ళాడే, అతనికి మీరు ఎంత అమౌంట్ ఇవ్వాలో చెప్పారంటే ఆ డబ్బు 3 నెలల్లో ఎలాగైనా మేము కట్టేస్తాం. మీరెవరో కూడా నాకు తెలియదు బాబు, మిమ్మల్ని ఎలా నమ్మగలను? సరే, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు 3 ఏళ్లుగా ఒకరు అప్పు తీర్చాలి. మీరు ఎన్నోసార్లు గడువులు చెప్పుంటారు. వాడెంతగా కోపడి మిమ్మల్ని కొట్టి వేధించినా మీరు మళ్ళీ అడిగిన 3 నెలల గడువును కూడా ఇచ్చి ఇక్కడి నుంచి మిమ్మల్ని నమ్మి వెళ్ళాడు. అతను ఏ నమ్మకాన్ని మీ మీద ఉంచాడో అదే నమ్మకాన్ని మా మీద ఉంచండి సార్. మిమ్మల్ని నమ్ముతాను బాబు. ఎంత నేను అమ్మేద్దాం అనుకున్నా బతుకుదిరు అంటూ ఒకటి ఉంది కదా బాబు. ఏదో దీని మీద వచ్చి 200-300తోనే మా ఆకలి తీర్చుకుంటున్నాం. ఇది డబ్బు లేకుండా మీకు ఇచ్చేస్తే మా బతుకులు వస్తే బాబు. సరే సార్. వస్తాం బా. రేయ్, స్టవ్ తీసి లోపల పెట్టు, లోపల పెట్టు. ఆయిషా, త్వరగా కానీ. ఏంటి బాబు? సార్ తప్పుగా అనుకోకండి సార్, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. మీ పరిస్థితి నాకు బాగా అర్థమైంది సార్. ఉదయం మీతో మాట్లాడినప్పుడు దీని మీద వచ్చే 200-300తోనే మీరు కుటుంబాన్ని గడుపుతున్నానన్నారు. ఓకే అని ఇప్పుడు అనండి. రోజుకి 300 నేను మీకు ఇస్తాను సార్. అది మాత్రమే కాదు సార్, ఉదయం ఒకడొచ్చి గొడవ చేసిపోయాడే, వాడికి ఇవ్వాల్సింది కూడా ఇచ్చేసి ఈ బండికి కట్టాల్సింది కట్టి ఇంకో 2 monthsలో నేను మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను సార్. ఇదే నా అడ్రస్. సొంతిల్లే సార్. కావాలంటే ఒకసారి మా ఇంటికి వచ్చి చూడండి, అప్పుడైనా నా మీద మీకు నమ్మకం కలుగుతుంది. ఇష్టం లేకుండా ఈ వృత్తి చేస్తున్నానని ఉదయం నాతో అన్నారు. ఇష్టంతో అడుగుతున్నాను, ఇచ్చి చూడండి, గెలిచి తీరుతాను. రేయ్ రేయ్, ఏంట్రా? ఏం లేదు, బిజీగా ఉన్న చోట దుకాణం పెడితే వ్యాపారం చాలా బాగా జరుగుతుంది అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇద్దరు తింటున్నారు. నాకు బాధగా ఉందిరా. ఎందుకురా ఫీల్ అవుతావు? వచ్చిన ఇద్దరికి తృప్తిగా పెట్టు.